ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ ఎండాకాలంలో మంచి మంచి చెట్లు మనకి ఫ్లవరింగ్ వస్తూ ఉంటాయి. అందులో భాగంగానే చాలా అందమైన పుష్పాలు, యెల్లో కలర్ పుష్పాలు గల మనకి పెల్టోఫారా గురించి ఈరోజు తెలుసుకుందాం. చూడండి, చూశారు కదా. ఆ! ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దీని పేరు పెల్టోఫారం టీరోకార్పం అంటాము. చాలా యెల్లో కలర్ పుష్పాలున్నాయి. మంచిగా మనం తంగేడు పుష్పాల్లా కనపడుతుంటాయి. కొంతమంది తంగేడని పొరబడతా ఉంటారు. దీని పేరు పెల్టోఫారం టీరోకార్పం అంటారు. మామూలుగా జనాలందరూ పెల్టోఫారం అంటాము. హరితహారంలో గాని అక్కడ చాలా బాగా నాటారు. ఇది సిసాల్పినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. అంటే తంగేడు కుటుంబానికి చెందిన మొక్కే. దీన్ని మామూలుగా యెల్లో గుల్మోర్ అంటారు. లేకపోతే సిసాల్పిన్ అని పిలుస్తారు. కాపర్ హెడ్ ట్రీ అని పిలుస్తాం. చూడండి, ఇక్కడ పాడ్స్ ఉన్నాయి. పాడ్స్ అంటే మనకి కాయలున్నాయి. అవి కాపర్ హెడ్ అంటే కాపర్ రంగులో, రాగి రంగులో ఉంటాయి కాబట్టి వీటిని కాపర్ హెడ్ అంటారు. వీటిని కాపర్ హెడ్ అని పిలుస్తారు. ఈ కాపర్ హెడ్ అని పిలవడం వల్ల వీటిని యెల్లో ఫేమ్ అని అంటారు. యెల్లో పాయింట్సెట్టి అని కూడా పిలుస్తారు. ఈ ఫస్ట్ ఆసియా ఖండం నుంచి ఆస్ట్రేలియా అంతటా కూడా వ్యాప్తి చెందింది. భారత ఉపఖండం అంతటా కూడా ఉంది. ఎక్కువ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు అలాంటి చోట్ల ఎక్కువగా నాటుతూ ఉంటారు. మంచిగా రహదారులకు ఇరువైపులా నాటుతూ ఉంటారు. మధ్యలో కూడా నాటుతూ ఉంటారు. మనకి జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగరపాలక సంస్థ కూడా ఎక్కువ నాటారు. చాలా బాగుంటుంది. మంచిగా తట్టుకుంటుంది. మనకి పొల్యూషన్ తట్టుకుంటుంది. మంచి ఫ్లవర్స్ వస్తుంటాయి ఎండాకాలంలో ఎక్కువగా. ఇవి అవెన్యూ ప్లాంటేషన్‌కు చాలా మంచిది. ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అంటే మనకి ఫారెస్టేషన్ అంటే మనకి అటవీకరణ కోసం చాలా మంచి మొక్క అన్నమాట. విండ్స్ కూడా తట్టుకుంటుంది. విండ్స్ గాలులు ఎక్కువగా రాకుండా చేస్తుంటుంది ఈ పెల్టోఫోరం టీరోకార్పం. రస్టీ షీల్డ్ బేరర్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో నాటినట్లయితే ఈ ఆకులను పశువులు అవి తింటూ ఉంటాయి. ఫడర్‌గా ఉపయోగపడుతుంది. పశుగ్రాసంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువ చూసినట్లయితే తంగేడు లాంటి లక్షణాలే ఉంటాయి. ఈ బార్క్ ఉంది. ఇక్కడ వేరుంది. ఈ బార్క్ చూడండి. బార్క్ అయితే వచ్చేసి ఈ బార్క్‌లో టానిన్స్ ఉంటాయి. ఈ బార్క్ తీసి నీళ్ళలో నానబెట్టి మనకు టానిన్ ఇండస్ట్రీ అంటే తోలు శుద్ధి కర్మాగారాల్లో కూడా వాడుతూ ఉంటారు. మనకు తంగేడు లాంటి సిమిలర్ క్యారెక్టర్సే ఉంటాయి. ఎందుకంటే ఇది తంగేడు కుటుంబానికి చెందినటువంటి మొక్క కాబట్టి ఈ తంగేడు లాంటి లక్షణాలు ఉంటాయి. మనకి టానిన్ ఇండస్ట్రీ కూడా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ చూస్తున్నట్లయితే మనకి గ్యాస్ట్రిక్ అంటే కడుపులోని ప్రాబ్లమ్స్ ఉన్న నులిపురులు గాని, లేకపోతే హెల్మిన్స్ ఉన్న ఈ ఈ మనకి ఇలాంటి యెల్లో ఫ్లవర్స్ తీసుకొని వాటిని టీలాగా కాచుకొని తాగుతూ ఉంటారు. ఆ పౌడర్ తీసుకున్నా గూడా లోపల నులిపురుగులు లాంటివి పోతూ ఉంటాయి. ఇన్సామ్నియా గాని, లేకపోతే డయేరియా గాని, ఈ ఎక్కువ చర్మ వ్యాధులు గూడా రాసుకుంటారు యెల్లో ఫ్లవర్‌ని తీసుకొని. ఇందులో ఎక్కువగా ఈ యెల్లో ఫ్లవర్‌లో ఫినాలిక్స్ మరియు ఫినాలిక్ కాంపౌండ్స్, ఫ్లావోనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చూడండి, ఆ పాడ్స్ చూపిస్తున్నారు. పాడ్స్ లేదా కాయలను మనకి కాపర్ అంటే రాగి రంగులో ఉండడం వల్ల వాటిని కాపర్ ప్యాడ్ ట్రీ అని పిలుస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే ఇది ఎప్పుడు కూడా పచ్చగా ఉండేది. ఆకులు చూడండి పచ్చగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఆకులు సతత హరితంగా ఉంటాయి. ఎవర్ గ్రీన్‌గా ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా ఈ చెట్టు మీరు ఎప్పుడు కూడా ఎండిపోదండి. కాబట్టి మీరు మన స్ట్రీట్‌లో వేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. పక్షులు కూడా మంచి షెల్టర్ ఇస్తుంది ఇది. ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎండాకాలం ముందు, ఎండాకాలం తర్వాత గాని ఈ క్రమంలో ఈ 3, 4 నెలలుగా ఎక్కువగా ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. కాకపోతే కొంచెం ఆకులు ఎక్కువగా రాలుతుంది. మళ్ళీ వెంటనే ఫ్లవర్స్ వస్తుంటాయి. కాబట్టి ఊడ్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఇది ఎక్కువగా కొంచెం పార్క్స్ గాని, అంటే మన ఇంటి ముందు నాటితే కొంచెం ఆకులు ఎక్కువగా రాలే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆహ్, మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆకులు మనం తీసేయాల్సొస్తుంది. కాబట్టి ఓపెన్ ప్లేస్‌లో పెట్టినట్లయితే ఈ ఆకులు, ఫ్లవర్స్ రాలి సహజ సిద్ధంగా నేచురల్‌గా, రెమెడియల్‌గా మనకి అక్కడ ఆర్గానిక్ మెన్యూర్ తయారవుతుంది కాబట్టి మనం దాని పరంగా అక్కడ సాయిల్ కూడా ఎన్రిచ్ అవుతుంది. అదొకటి మైనస్ తప్ప మిగతా మిగతా ఎటువంటి మైనస్ లేదు. ఎప్పుడు ఎవర్ గ్రీన్‌గా ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. ఈ చెట్టు నీడన చాలా టెంపరేచర్ కూడా తగ్గుతుంది కాబట్టి మనకి ఓపెన్ ప్లేస్‌లో ఎక్కువ ప్రిఫర్ చేయండి. లేతే మనకి స్ట్రీట్‌లో అంటే కొంచెము జన సముద్రం స్ట్రీట్‌లో గాని, ఇప్పుడు జీహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కువగా నాటారు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీకు మంచి యెల్లో కలర్ ఫ్లవర్స్ ఎంజాయ్ చేయొచ్చండి. సో, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ పెల్టోఫారం టీరోకార్పం. సో, మీరు ట్రై చేయండి రానున్న మాన్సూన్ కాలంలో. ఇప్పుడు ఈ సీడ్స్ దొరుకుతూ ఉంటాయి. సో, ప్లాంటేషన్ ఎక్స్‌పర్ట్‌ని కనుక్కొని మీరు కూడా సేకరించండి. ఎక్కడైనా మీకు ఓపెన్ ప్లాట్స్‌లో గాని, మంచి ఏరియాలో నాటండి. థాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్. ఈ కాంటెంట్ నచ్చినట్లయితే దయచేసి వృక్ష ప్రేమికులందరికీ షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్.